వెల్కమ్ టు SCN న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజనరీ మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ చంద్రబాబు రియల్లీ గ్రేట్, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ అన్నారు. అనంతపురంలో మున్సిపల్ డంపింగ్ యార్డ్ లో బయో మైనింగ్ ప్రారంభం. హైదరాబాద్ లో నేటి నుండి డే టైమ్ లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్న పోలీసులు. విజనరీ మ్యాన్ ఆఫ్ ద మ్యాన్ చంద్రబాబు రియల్లీ గ్రేట్. ఈ రోజు హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకుపోతుంది అంటే అది చంద్రబాబు విజన్. మానవ వనరుల కోసం నాడు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కూడా పెట్టిన విజన్ చంద్రబాబుది. ఆ రోజుల్లో ఐటీ అభివృద్ధి కోసం మాతో ఉదయం 5 గంటల నుంచే చర్చలు మొదలు పెట్టేవారు. అది చంద్రబాబుకి ఉన్న ఫ్యాషన్ అని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ అన్నారు. I've had the privilege of knowing Shri Chandrababu Naidu and working very closely with him even 25 years ago, when the IT industry was just about to take off. He not only put the infrastructure in Hyderabad. Today, if you see in Hyderabad, many of these very, very large companies, including TCS, who have very, very big presence. And it was his vision and execution those days to be able to create this whole movement. And since then, had the opportunity in digitizing the then unified Andhra Pradesh, and have seen his drive, most importantly, the ability to get things done. If I may say so, we used to have meetings at morning 6 a.m. at times. So that was the pace. So it's again a great opportunity to lead this task force and work with him to develop this economic development plan for Swarna Andhra Pradesh 2047. అక్టోబర్ 2వ తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెత్తను పూర్తి స్థాయిలో తొలగిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. అనంతపురంలో మున్సిపల్ డంపింగ్ యార్డ్ లో బయో మైనింగ్ కు ఆయన ప్రారంభించారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ఇస్తామని నారాయణ స్పష్టం చేశారు. అయితే ఈ లెగసీలని చూస్తే 85 లక్షల టన్నుల చెత్త మిగిలిపోయింది. 85 లక్షల టన్నులు. ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నులు తొలగించాలని ఆదేశించారు. దాని మీద యాక్చువల్ వర్కౌట్ చేసి టెండర్లు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచాము, వాళ్ళందరికి ఇచ్చాం. రోజుకి 46,000 టన్నుల లెగసీని బయటికి పంపిస్తున్నారు. ప్రతిరోజు 46,000 టన్నులు. 85 లక్షల టన్నులలో 85 లక్షల్లో 50 లక్షలు పూర్తి చేశాం. మరొక 35 లక్షలు చేయాలి. అవి కూడా వచ్చే అక్టోబర్ 2కి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. ప్రతి ఇంటికి, వీధికి కాదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి. ట్యాప్ కనెక్షన్ ఉండే విధంగా వర్క్ చేయమంటే నేను 2019 ఫిబ్రవరి అప్పుడు నేనే మంత్రిని ఈ శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో శాంక్షన్ చేయించాం. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం. అది రీపేమెంట్ 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ 30%కి అది పోయింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళా కేంద్రంతో మాట్లాడి ఎన్డీఏ ప్రభుత్వంతో, ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి దాన్ని మళ్ళా రివైజ్ చేయించారు. దాని టెండర్ కూడా ఈ నెలాఖరాకు వస్తుంది. అదేవిధంగా అమృత స్కీమ్ 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ 2020లో. అది ఎందుకు ఇచ్చిందంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలని. దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ అది కూడా ఆగిపోయింది. దాన్ని కూడా రివైజ్ చేసి టెండర్లు పిలిచాం.
ఈ నెల 28వ తేదీ టెండర్ రీఓపెన్ చేస్తున్నాం. రీఓపెన్ చేయగానే వెంటనే ఆ 8,500 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ని టేకాఫ్ చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి సందర్శించారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయ ముఖ మండపంలో ఆయనకు వేద పండితులు స్వామివారి శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి మెమెంటోను అందజేశారు. హైదరాబాద్ లో నేటి నుండి డే టైమ్ లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్న పోలీసులు. మింట్ కాంపౌండ్ లో స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్. గతంలో రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే వాళ్ళం, ఇప్పుడు డే టైమ్ లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఇటీవల మేము డే టైమ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే స్కూల్ బస్సు డ్రైవర్లు 25 మంది మద్యం సేవించి దొరికారు. ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ అన్నారు. రచ్చబండ ద్వారా ఇంటింటికి చంద్రబాబు మోసం. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో. తిరుపతి నియోజకవర్గం తూర్పు మండలం నందు 2వ వార్డు నాయకుల ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమం ద్వారా రీకాలింగ్ నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ అజయ్ కుమార్, కార్పొరేటర్ ఉమా, ఉత్తరం మండలం అధ్యక్షుడు తమ్ముడు గణేష్, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే, గతంలో జగనన్న పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు తేడా ఎంత ఉంది.
ఇదే రాష్ట్ర పరిస్థితి ఆ రోజు కూడా ఉంది. కరోనా వచ్చింది, ఆ టైంలో అసలు డబ్బులే లేవు. దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ కూడా జీతాలు ఇవ్వకుండా చేతులు ఎత్తేసిన పరిస్థితులు ఉంటే ఈ మనిషి మాత్రం లేదు, నేను ఏదైనా చేస్తా, ఆ బాధ్యత నాది, దాని రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా అని కరోనా టైంలో కూడా అందరికీ అన్ని రకాల పథకాలు అందించాడు. చంద్రబాబు ఏమంటున్నారు, మొదటి సంవత్సరంలో ఎవరైనా బస్సు గురించి అడిగితే మేమందరం కూడా బస్సులో ఉచిత బస్సుకి మహిళలకు మీరు టికెట్లు ఇవ్వాలి కదా అని చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలనే బస్సులో ప్లే చేస్తే మా అందరి మీద కేసులు పెట్టించాడు. బస్సు లేదు, 3 సిలిండర్లు అన్నాడు, ఒక్కొక్క చోట ఒక్కొక్క సిలిండర్ వేసాడు, చాలా మందికి 3 సిలిండర్ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు, రైతు భరోసా లేదు. ఇంతకు మునుపు పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా 0 వడ్డీనే వచ్చేది, అవునా? ఇప్పుడు మీకు 0 వడ్డీ లేదు. మీకు రుణమాఫీ ఎంత అయింది, ఇప్పుడు మీరు రుణాల పైన వడ్డీ కూడా కట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మేలు చేశాడు? 4 సార్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే 4 సార్లు అబద్ధపు మాటలతోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు చెప్తే జనం నమ్మరేమోనని చాలా మంది దగ్గరికి పోయి బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ సంతకాలు పెట్టినటువంటి బాండ్లను ఇంటింటికి తిరిగి టీడీపీ కార్యకర్తలు ఇచ్చి నమ్మించినారు. అంటే బాండే ఇచ్చేసాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇంక ఈసారి మాట తప్పడేమోనని 164 సీట్ల మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటి? ఈ తేడా మీకు చెప్పడం కోసమే ఈ కార్యక్రమం. దీంతో పాటుగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడానికి కూడా ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. ప్రతిపక్ష నాయకుడి పని ఏంటి? అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం ఏదైతే హామీలను ప్రజలకు ఇచ్చిందో దాన్ని నెరవేర్చేటట్టు చేసేందుకు మొత్తంగా ప్రతిపక్షం ఎప్పటికప్పుడు క్రియాశీలక పాత్ర పోషించాలంటే ఒత్తిడి తేవాలా. ఆ ఒత్తిడి తెచ్చేందుకే మరో కారణం. మీకు ఇస్తే మాకు సంతోషమే, అరే చాలా నష్టపోయినారు, వాళ్లకు ఇచ్చిన చెప్పిన పథకాలన్నీ కూడా చేస్తే మంచి జరుగుతుంది అని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు మీరు రఫ్గా చూసుకుంటే, నేను ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి యాప్లో చూడలే, ఒక్కొక్క ఇంటికి ఈ సంవత్సరం రోజుల్లోనే 75,000 నుంచి 2 లక్షల రూపాయల మధ్య వరకు ప్రతి ఒక్కళ్ళు నష్టపోయినారు. ఏలూరు జిల్లా తడికెలపూడి ఎస్ఐ చిన్నారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామవరపుకోటలో ఇటీవల చోటు చేసుకున్న ఆస్తుల ధ్వంసం ఘటనలో ఇప్పటి వరకు 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోగా ఇంకా 9 మంది గుర్తింపు ప్రక్రియలో ఉన్నారని, వీరిపై కూడా త్వరలో చర్యలు తీసుకుని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలపై ప్రజల నుంచి వచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ శాఖ, ఎంఆర్ఓ మరియు పోలీసు విభాగం సంయుక్తంగా తగు చర్యలు చేపట్టనున్నామని, ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ లైసెన్స్ లేని వాహనాలు మరియు వేగంగా నడుపుతున్న వాహనాలు సీజ్ చేస్తున్నామని, ఇప్పటికే తడికెలపూడిలో 1, కామవరపుకోటలో 2 ట్రాఫిక్ కేసులు నమోదైనట్లు తెలిపారు. విద్యాలయ పరిసరాల్లో గుట్కా విక్రయాలను అరికట్టేందుకు పాన్ షాపులపై దాడులు జరుపుతున్నట్లు వెల్లడించగా, రాత్రి 7 గంటల తర్వాత కామవరపుకోటలో పరిసర ప్రాంతాల్లో ఓపెన్ డ్రింకింగ్ చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడమే కాక ఇప్పటి వరకు 45 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు పెట్టాము. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. మైనర్ బాలుడు ఎవరైనా డ్రైవింగ్ చేసినట్లయితే వారి తండ్రిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. జరిగినటువంటి ఈ ఆస్తుల ధ్వంసానికి చెందినటువంటి కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 9 మంది ఐడెంటిఫై ఉన్నారు, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఇంకా వీడియోలో ఉన్నటువంటి మిగతా వారిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఖచ్చితంగా రిమైనింగ్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా పోలీసు వారు తీసుకునే చర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మన కామవరపుకోట మండలంలోని ఇల్లీగల్గా మట్టి తోలకాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. వాటి మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కలిపి ఎంఆర్ఓ గారితో మాట్లాడి కంబైన్డ్గా పోలీసు రెవెన్యూ వారు కలిపి కంబైన్డ్గా వాటిపై దాడులు నిర్వహించి ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా ఇటువంటి మట్టి తోలకాలకి పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
రెవెన్యూ వారి కోఆపరేషన్ తోటి ఆ వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ కామర్కోట గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 6, 7, 8 టైంలో రోడ్ల పక్కన ఓపెన్ డ్రింకింగ్ ఏదైతే జరుగుతుందో వాటిపై నిఘా ఉంచి ఆల్రెడీ ఇప్పటికే ఒక 45 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారిపై పెట్టి కేసులు నమోదు చేసి కోర్టులో ఫైన్ కూడా కట్టిస్తున్నాం. మీరందరూ కూడా ఎవరైతే అటువంటి చర్యలకు పాల్పడతారో పబ్లిక్ అందరూ కూడా మా పోలీసుకి సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఈ పత్రికా ముఖ్యంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ 112 కాల్ అందరూ కూడా విధిగా ఉపయోగించుకోవాలి. ఎక్కడైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మీ నోటీస్కి వచ్చినట్లయితే సమాచారాన్ని మాకు కానీ లేదంటే 112 కాల్ కానీ డైల్ చేసి చెప్పగలరు. అదేవిధంగా ఈ స్కూల్స్ కాలేజెస్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి షాప్స్లో సిగరెట్స్ అన్నా కానీ గుట్కా కానీ ఈ పొగాకు సంబంధించినటువంటి ఏవైతే అమ్ముతున్నారో అవి మేము వాటిపై ప్రత్యేకంగా డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అది జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎక్కడైనా సరే వాటిపై సమాచారం మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మాకు తెలియజేయండి, వాటిని నిర్మూలిస్తాం. అదేవిధంగా అట్లా అమ్మిన వారిపై చర్యలు కూడా తీసుకుంటాం. బైక్ రైడర్స్ ఈవినింగ్ టైంలో ఈ మండలంలోని ఎటువంటి సరైన రికార్డులు లేకోకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నటువంటి రైడర్స్పై ప్రత్యేకంగా డ్రైవ్ చేయడం జరుగుతుంది. డైలీ కూడా 15 to 20 మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం. అసలు ఎటువంటి పత్రాలు లేకోకుండా ఉన్నట్లయితే బైకులు కూడా సీజ్ చేస్తున్నాం. మైనర్ డ్రైవింగ్లు కనుక జరుగుతుంటే ఖచ్చితంగా వారి యొక్క ఫాదర్పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. ఇప్పటికే ఆల్రెడీ ఒక 3 కేసెస్ నమోదు చేసాం. మైనర్స్ కనుక బైక్స్ ఇచ్చి వాళ్ళని డ్రైవింగ్కి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ సంరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ గార్డియన్ మీద కానీ ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. కూటమి ఏడాది పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి, సంతోషం కనబడుతున్నాయని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆలమూరులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాల గురించి ఆరా తీశారు. ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కోరారు. తల్లికి వందనం, మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు వంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎమ్మెల్యే బండారుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే బండారు వారితో అన్నారు. సంక్షేమంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సైతం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పెన్షన్ కూడా 3,000 రూపాయలది ఒకేసారి 4,000 రూపాయలు చేసి అందిస్తున్నారు. అప్పుడు ఏదో 5 ఏళ్ళు అట్టింది గత ప్రభుత్వానికి 250 చెప్పిన 2,000 3,000 చేయడానికి. ఈయన వచ్చిన తర్వాత 4,000 చేయడమే కాకుండా పాతది ఒక 3 నెలలది కూడా కలిపి ఆ 3,000 కొత్త పెన్షన్ 4,000 7,000 ఒకేసారి వేశారు. అందుకే మీ అందరికీ 1వ తారీఖు పెన్షన్ వస్తుంది కదమ్మా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారా? మీరు ఏమైనా పథకాలు అందుతున్నాయా? ప్రభుత్వ పథకాలు ఏమన్నా పెన్షన్లు ఎవరైనా మీ ఇంట్లో వరకు అందుతున్నాయమ్మా? 2 గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయా? చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారు? అన్నీ అవుతాయి. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సిఆర్సీలో మట్ట వీరబాబు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా
బోడే రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండే ప్రధాన పార్టీలు రాజ్యమేలుతున్నాయని, టీడీపీ వైసీపీ పార్టీ వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మహిళలకు రైతులకు ఏ విధంగా మేలు చేయాలి అని కాకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి అనే చూస్తున్నాయని, రెండు పార్టీలు వేరు అయినా వారి ఎజెండా మాత్రం రాష్ట్ర దోపిడీయే అని రామచంద్ర యాదవ్ అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతున్నా మహిళలకు, రైతులకు, బీసీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైంది అని, అన్ని వర్గాల ప్రజల్లో కూటమి పాలనపై అసంతృప్తిగా ఉంది అని, కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ అన్ని విధాలుగా పోరాటం చేస్తుందన్నారు. వైసీపీ టీడీపీ పార్టీల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి బీసీవై పార్టీ ప్రజల్లోకి వెళ్లబోతుంది అని, దీని గురించి ఈ నెల 23వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూర్తి ప్రణాళిక రూపొందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనేక రకాలుగా తుంగలో దొక్కారు. ప్రధానంగా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. 30,000 మంది పైగా మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పి అనేక రకాలుగా ఆరోపణలు చేసిన ఇదే కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు మహిళల పైన ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. మీ పార్టీకి సంబంధించిన మహిళల పైన కూడా అత్యాచారాలు జరిగినప్పటికీ కూడా, అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నోరు తెరచలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏ ఒక్క సంఘటన పైన కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విధంగా మహిళా లోకాన్ని మోసం చేశారు, రైతులకు ఇచ్చిన హామీలను మోసం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. నిజంగా ఈ 13 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బీసీల పైన దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. మీ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులనే హత్యలు చేశారు. మరి ఇప్పటి వరకు చట్టాన్ని తీసుకురాలేదంటే దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నిజంగా మీరు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తారా, లేదా గతంలో లాగే తప్పుడు హామీలు ఇచ్చి మేము వెన్నుపోటు పడిచి ఓట్ల రాజకీయం చేస్తున్నారో తెలియచెప్పాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేత చెప్పించాల్సిన బాధ్యత ఈ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు ఉంది. కరెక్ట్ గా బీసీవై పార్టీ తరఫున నెల రోజుల సమయం ఇస్తున్నాము. ఈ 30 రోజుల్లోపు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుండి స్పష్టమైన ప్రకటన రాకపోతే ఈ రాష్ట్రంలో బీసీల ఉద్యమం మొదలవుతుంది. అది ఎలా ఉంటుందో మీరు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దోర్నాల మండలంలో నల్లగుంటలో ఇటీవల జరిగిన హత్య కేసులో 5 ముద్దాయిలను పెద్ద దోర్నాల ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో అరెస్టు చేసినట్లు పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. పీర్ల పండుగ సందర్భంగా గ్రామానికి చెందిన బైరబోయిన వెంకటేశ్వరను నల్లగుంట గ్రామంలో కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని, 2022లో జరిగిన మరో హత్యకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల వివరాలు పెద్ద దోర్నాల పోలీసులు వెల్లడించారు. దోర్నాల మండలం నల్లగుంట విలేజ్లో బైరబోయిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని తన ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది పాత కక్షలను మనసులో పెట్టుకొని కిరాతకంగా నరికి చంపడం జరిగింది. దీని మీద మృతుడి భార్య అయినటువంటి విజయలక్ష్మి ఇచ్చిన రిపోర్ట్ మేర దోర్నాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులను, ఫర్ ఎగ్జాంపుల్ మొద్దు తిరుపతిరావు మరియు బైరబోయిన బాలతిరుమలయ్య, మొద్దు వెంకటేశ్వర్లు, ఇంకా మరి కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో జువెనల్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నిన్నటి దినమ్మ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టుకి ఈ కేసుకి పూర్వపరాలను పరిశీలించినట్లయితే 2021 లోకంవాడి సర్పంచ్ ఎలక్షన్స్లో ఈ మృతుడు బైరబోయిన వెంకటేశ్వర్లు మరియు వైసీపీ పార్టీ, ఇతనికి ఆపోజిట్ పార్టీ కూడా వైసీపీ, ఇద్దరు కూడా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఈ గెలిచినటువంటి సర్పంచ్ భర్త అయినటువంటి మొద్దు వెంకటేశ్వర్ని కొన్ని కారణాలతోటి బైరబోయిన వెంకటేశ్వర్లు చంపడం జరిగింది. అదే
మనసులో పెట్టుకొని ఇప్పుడు మృతుడు ముద్దాయిలైనటువంటి వీళ్ళు తన బంధువులను చంపారనే కక్షతోటి ఈ ముద్దుల నిరసనని చంపడం జరిగింది. ఈ గ్రామాలలో, పచ్చని గ్రామాలలో రాజకీయం ముడిపడేసి గొడవలు సృష్టించుకొని అలాగే చేసుకోవడం జరుగుతుంది. క్షణికావేశంలో మతాలు చేయడం కాకపోతుంది. దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఏదైనా మనం ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరు మనల్ని కాపాడాలి. దయచేసి మన కెరీర్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా మీకు సమస్య వచ్చినట్లయితే పోలీసు వారి దృష్టికి వెంటనే తీసుకెళ్ళినట్లయితే మేము తగిన చర్యలు తీసుకోవడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.